హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీధర్ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ శనగపప్పు ఇంకా క్యాప్సికమ్. ఎప్పుడు మనం క్యాప్సికమ్ ఫ్రైలు గట్టి చేసుకోవడమే చూస్తాం కదా, ఇదొక వెరైటీ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కలర్ బాగా షేడ్ అయ్యింది. ముందుగానే శనగపప్పు ఒక 10 to 15 మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్నాను. క్యాప్సికమ్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి ఎలా అయినా తీసుకోవచ్చు, కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు, కానీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. నెక్స్ట్ ఒక 2 టమాటోస్ వేసాను. కొంచెం గ్రేవీగా వస్తుందని చెప్పేసి అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట, టమాటాలు త్వరగా మగ్గడం కోసం. నెక్స్ట్ ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని మనం యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఇంకెన్నో వీడియోస్ చేయడానికి నాకు మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ శనగపప్పు ముందుగా నానబెట్టినప్పటికీ కూడాను ఎక్కువసేపు ఉడకడం అయితే అవుతుంది. సో మనం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు, అవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతుంది అనమాట, కొంచెం మెత్తగా అయ్యేలాగా మగ్గుతుంది. చూసారు కదా, ఇలా నీట్గా కలుపుకొని ఆ మధ్యలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. దానిపైన కూడా వేసేవచ్చు, కాకపోతే నాకు అలా మధ్యలో టమాటాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయడం అనేది అలవాటు అనమాట. చాలామంది అనుకుంటారు ఈ వంటలో ఏం స్పెషల్ ఉంది అని చెప్పేసి అండి. ఎవరు వంట స్టైల్ వాళ్ళది, ఎవరు రుచి వాళ్ళది. కొంతమంది అన్ని ఇంగ్రీడియంట్స్ వాడినా సరే కర్రీస్ అనేది టేస్ట్గా రావు, కొంతమంది ఏం వేయకపోయినా బాగానే వస్తాయి. సో నాకు వచ్చిన వరకు నేను చేస్తున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, ఉప్పు కారం కొంచెం యాడ్ చేసుకున్నాను, 2 స్పూన్స్ అలాగా కారం వేసుకున్నాను. ముందుగా సాల్ట్ వేసుకున్నాను కదా, సో దానికి తగినంతగా నేను ఇప్పుడు వేసుకున్నాను అనమాట. నేను కారం సాల్ట్ ఎప్పుడు ఇంత వేయాలి అని చెప్పను, ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. అలానే సాల్ట్ కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో అందుకని నేను చెప్పను. తర్వాత ఇందులో 3 గ్లాసులు వాటర్, మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే శనగపప్పు కొంచెం ఉడకాలి, సో అది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. మరి పేస్ట్లా కాదు, జస్ట్ పలుకులా ఉడికితే బాగుంటుంది కాబట్టి. చూసారు కదా, దగ్గర అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇది చపాతీలోకి గట్రా చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్